ఇటీవల మంచు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ విషయాలు చాలా వరకు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టు వ్యవహారం ఉంది. మోహన్ బాబు తండ్రిగా ఇద్దరికీ సర్ది చెబుతూ వచ్చారని జనాలు భావించారు. తాజాగా తండ్రి మోహన్ బాబే స్వయంగా తనపై దాడి చేయించారని మనోజ్ కేసు పెట్టారన్న న్యూస్ ఇప్పుడు పెను వైరల్ అయింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అనేది కూడా మంచు కుటుంబం క్లారిటీ ఇచ్చింది. మోహన్ బాబు అతని కుమారుడు మంచు మనోజ్ ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు వార్తలు ముందు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై మంచు ఫ్యామిలీ కూడా స్పందించింది. ఈ ఫిర్యాదులపై వివరణ ఇచ్చింది. ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో అసలు నిజమే లేదని, ఎక్కడ ఎవరూ ఫిర్యాదే చేయలేదని, ఆధారాలు లేకుండా అసత్యాలు ప్రచారం చేయొద్దంటూ కూడా వారి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆస్తుల విషయంలో కొంతకాలంగా తండ్రి కుమారుల మధ్య విభేదాలు ఉన్నాయనేది టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న వార్త. ఆదివారం కూడా కుటుంబం మధ్య ఈ డిస్కషన్ జరిగిందట. గొడవ ముదిరి తండ్రి కుమారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారని సోషల్ మీడియాలో ఒక వార్తగా వైరల్ అయింది. ఈ సమయంలో హీరో మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది. ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇలా ఆయన హాస్పిటల్లో చేరారు. మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన కాలి నొప్పితో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే దీనిలో కూడా ఎలాంటి పూర్తి క్లారిటీ లేదు. కానీ మనోజ్ మాత్రం ఆసుపత్రిలో చేరిన వీడియోలు మాత్రం వైరల్ అయ్యాయి. మంచు మోహన్ బాబు 5 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారాయన. విలన్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతమైనటువంటి విలక్షణ పాత్రలు చేశారు. 500కు పైగా సినిమాల్లో నటించారు. అరుదైన నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పొచ్చు. నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేశారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించారు మోహన్ బాబు. టాలీవుడ్ బడా ఫ్యామిలీస్లో మంచు కుటుంబం కూడా ఒకటి. మోహన్ బాబుకు 3 పిల్లలు. మంచు లక్ష్మి పెద్ద కుమార్తె, తర్వాత విష్ణు, తర్వాత మనోజ్. అయితే మంచు లక్ష్మి, విష్ణు మొదటి భార్య పిల్లలు, మనోజ్ రెండో భార్య కుమారుడు. విద్యాదేవి గారి మరణం తర్వాత మోహన్ బాబు ఆమె సొంత చెల్లి నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. విష్ణు, మనోజ్లను మోహన్ బాబు హీరోలుగా టాలీవుడ్కి పరిచయం చేశారు. మనోజ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి దాదాపు 7 ఏళ్ళు అవుతోంది. ఆయన పెద్దగా సినిమాలు మాత్రం చేయడం లేదు. పెద్ద కొడుకు విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా సినిమాలు అయితే కలిసి చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు సమకూరుస్తూ ఉన్నారు మోహన్ బాబు సినిమాలకు. మోసగాళ్ళు టైటిల్తో చేసిన భారీ బడ్జెట్ మూవీ కనీసం ఆడలేదు కూడా. భారీ నష్టాలు వచ్చాయి. జిన్నా కూడా అలాగే వచ్చింది. సో మొత్తానికి నష్టాలు వస్తున్నా విష్ణుకి మాత్రం సినిమాలు చేసుకునేందుకు మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్నారని, మనోజ్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నారని కొద్ది రోజులుగా ఈ వార్తలు అయితే బాగా వినిపించాయి. మనోజ్ అహం బ్రహ్మాస్మి పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్రకటించారు. కానీ మోహన్ బాబు సపోర్ట్ లేదట. మరోపక్క విష్ణుతో కన్నప్ప టైటిల్తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 100 కోట్ల రూపాయలు. సో మొత్తానికి కుటుంబంలో ఆస్తుల మధ్య వివాదాలు అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రధాన ఆదాయం చూస్తే తిరుపతిలో గల విద్యా సంస్థలు. మోహన్ బాబు ఆస్తుల పంపకం కూడా చేసేశారు. ఇప్పటికే విద్యానికేతన్లో వాటా విషయంలోనే మనోజ్, మోహన్ బాబులకు గొడవలు వచ్చాయట. విష్ణుకి దాని బాధ్యతలు అప్పగించారు మోహన్ బాబు. మనోజ్కి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. సో విద్యా సంస్థలో తనకు రావాల్సిన వాటా మనోజ్ అడిగారట. డిసెంబర్ 7 శనివారం సెటిల్మెంట్కు పిలిచారట. అక్కడే మోహన్ బాబు మనుషులు మనోజ్పై దాడి చేశారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అయితే దీనిపై పూర్తిగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇరువురు కూడా ఎక్కడా కూడా కంప్లైంట్లు చేసుకోలేదు పోలీస్ స్టేషన్లో. ఒక గాసిప్గా మొదలైంది ఈ వార్త, పెను వైరల్ అయింది. సో చాలామంది నమ్మారు. కానీ ఇటు కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఫిర్యాదులు చేసుకోలేదని, కుటుంబంలో ఒక చర్చ అయితే జరుగుతుందనే విషయాన్ని తెలియజేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం లేదు. సో మొత్తానికి వార్త అయితే పెను వైరల్ అయింది. కుటుంబంలో ఆస్తుల గురించి వివాదాలు అయితే జరుగుతున్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511